అందరికీ నమస్కారం. అన్నం పరబ్రహ్మం అని ఎన్నో వేదాల్లో చెప్పడం జరిగింది. అలాంటి అన్నదానాన్ని కొత్తగూడెం ప్రముఖులు సుమారు 40 మంది సభ్యులు కలిసి పెద్దవాళ్ళందరూ ప్రతి నెల అమావాస్యకి పౌర్ణమికి చక్కటిగా అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ ఈ చిల్డ్రన్ పార్క్ దగ్గర బస్టాండ్కి ఎదురుగా సుమారు 600 నుంచి 700, 800 మంది ఇక్కడ పేదవాళ్ళు భోజనం చేసి ఎంతో ఆనందం పొందుతున్నారు. ఒక మనిషికి మనం ఏది ఇచ్చినా వాళ్ళు సంతృప్తి అవ్వరు, కానీ కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. అలాంటి ఆనందమైనటువంటి కార్యక్రమాన్ని ఈ కొత్తగూడెం ప్రముఖులు అందరూ కలిసి చేసినందుకు ఎంతో మేము గర్వపడుతూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మరి పాదాభివందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా మరింతగా హ్యాపీగా చేయాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 2026లో అడుగుపెడుతున్న ఈ శుభ తరుణంలో ఈ కార్యక్రమానికి మా మిత్రులు అందరు కలిసి ఎంతో వైభవంగా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము చేపట్టినాం. మరి ఇట్లాంటి కార్యక్రమానికి అందరూ సహకరించి అందరూ ఇక్కడ విచ్చేసి ఇక్కడ వారి అన్ని రకాలుగా సపోర్ట్ చేయటం ఎంతో నేను గర్విస్తున్నాను. మరి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఇట్లాంటి కార్యక్రమం ముందు కూడా వారి సహాయ సహకారాలు అన్నీ అందజేయాలని ఈ నిరంతరం ఈ ప్రోగ్రాం అమావాస్య పౌర్ణానికి సుమారు ఇంచుమించు 700 మందికి మేము ఈ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది ఫర్దర్గా కూడా సక్సెస్ చేయాలని నేను మా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ నేను కోరుకుంటున్నాను. కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ముక్కోటి ఏకాదశికి సంక్రాంతికి మధ్య వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత మాకు కలిసి రావటము ఎప్పటిలాగానే నా సహచరులు, వ్యాపారవేత్తలు, శ్రేయభిలాషులు, సమాహితులు అంతా కూడా కలిసి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అరువులకి ఆర్తులకి అందజేసే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా ఇంత ఘనంగా జరుపుకున్నాము. భవిష్యత్తులో కూడా అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో ఎంతోమందికి ఈ విధంగా అన్నప్రసాద వితరణ అందజేసే అదృష్టం మాకు కలగాలని చెప్పని ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ పట్టణ పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలని, ఎవరూ ఆహారానికి వేచి చూడకుండా వారి సంపాదనలో వారికి సమకూరే వనరుల్ని ఆ భగవంతుడు అందజేయాలని కోరుకుంటున్నాను.